అందరికీ నమస్కారం. యూడైస్ ప్లస్ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్లో ఒక కొత్త సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ని అన్ని యాజమాన్య ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల వారు అందరూ కూడా తప్పనిసరిగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సీరియల్ నెంబర్ 13 నుండి మన పాఠశాలకు సంబంధించి మన పాఠశాలలో ఉన్న అన్ని రకాల ఫెసిలిటీస్కు సంబంధించి 28 కొత్త ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ మనం ఫిల్ చేసి ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. యూడైస్ ప్లస్ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ 2024-25కి సంబంధించి అది ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. దాని కొరకు మనం గూగుల్ మొబైల్లో అయినా చేసుకోవచ్చు, లేదా సిస్టంలో అయినా చేసుకోవచ్చు. బ్రౌజర్లో యూడైస్ ప్లస్ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అని టైప్ చేయండి. లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ నుండి అయినా మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఆ సైట్లోకి వెళ్తారు. లాగిన్ ఫర్ డిసిఎఫ్ డేటా ఎంట్రీ అండ్ మానిటర్ అని కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి యూజర్ నేమ్ దగ్గర యూడైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ దగ్గర మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్, సేవ్ చేసినటువంటి పాస్వర్డ్ని ఇచ్చి కనిపిస్తున్నటువంటి క్యాప్చా దగ్గర ఆ క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన పాఠశాల యొక్క డాష్ బోర్డులోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఈ డాష్ బోర్డులో మనకి సీరియల్ నెంబర్ 1 నుంచి మొత్తం మొదలవుతాయి. సెక్షన్ 1 నుంచి చూడండి, ఫామ్ సీరియల్ నెంబరు ఉంటుంది. మనకి సెక్షన్ 1లో స్కూల్ ప్రొఫైల్ ఉంటుంది. మనకి అన్నీ కంప్లీటెడ్ ఆల్రెడీ అని కూడా కనిపిస్తుంది. మన స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ డేటా కంప్లీట్ చేసాం కాబట్టి మనం కిందకి సీరియల్ నెంబర్ 13 దగ్గరికి రావాలి. మనం 13 దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ డేటా 1 to 28 చూడండి, నీట్గా కరెక్షన్ అని ఉంటుంది. అది కొత్తగా యాడ్ చేయడం జరిగిందని అన్నమాట. లిస్ట్ ఆఫ్ మన పాఠశాలకు సంబంధించినటువంటి 28 రకాల క్వశ్చన్లకి మనం వాటిని చదువుతూ వాటికి సంబంధించినటువంటి మన స్కూల్లో ఏమైనా ఫుల్ఫిల్ చేయబడి ఉంటే వాటిని ఎస్ అని, లేకపోతే నో అని, పార్షియల్ అయితే పార్షియల్ అని మనం టిక్ చేయాలి. మరి అవి ఎందుకు చూద్దాం. ఇప్పుడు ఆ 28 ఐటమ్స్ని మనం ఇక్కడ చూద్దాము. ఈ వీడియోలో కనిపిస్తున్న మాదిరిగా మనకి సెక్షన్ 1లో 1 నుంచి 4 చూడండి, ఈ విధంగా ఐటమ్స్ అన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చున్నాం మనం. ఇక్కడ మనకి కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడైస్ పోర్టల్, వీటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవే కొత్తగా యాడ్ చేయబడినటువంటివి. నెంబర్ 1, పక్కా బౌండరీ వాల్ విత్ స్కూల్ మెయిన్ గేటు ప్లస్ పక్కా బౌండరీ వాల్ కానీ ఉన్నట్లయితే ఎస్ అని, లేనట్లయితే నో అని టిక్ చేయాలి. నెక్స్ట్, ఈజ్ లైబ్రరీ ఆర్ రీడింగ్ కార్నర్ ఆర్ బుక్ బ్యాంక్ ఇష్యూ రిజిస్టర్ ఫర్ ఆర్ నాట్, ఆ రిజిస్టర్ ఉందా లేదా అనేటువంటిది ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఎంటర్ చేయాలి. నెక్స్ట్, మూడోది, ఈ లైబ్రరీకి ఉన్నటువంటి ఆ రెగ్యులర్ బేసిస్ మీద ఆ రిజిస్టర్ ఇవన్నీ కూడా అప్డేట్ అయినాయా లేవా, అయి ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చూపించాలి. నెక్స్ట్, ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ ప్లే గ్రౌండ్ విత్ ఫాలోయింగ్ గేమ్స్ ఫెసిలిటీస్. సో మనకు ఉన్నటువంటి ప్లే గ్రౌండ్లో ఈ కింద వాటికి సంబంధించినటువంటి ఉన్నాయా లేవా అవి మనం టిక్ చేయాలి. స్టాండర్డ్ ట్రాక్ 200 నుంచి 400 మీటర్లు సంబంధించినటువంటి ట్రాక్ ఉందా, ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఆడ మార్క్ చూపించాలి. లార్జ్ ప్లే ఏరియా ఫర్ ఫుట్బాల్ ఆర్ క్రికెట్ గేమ్స్, ఫుట్బాల్కి లేదా క్రికెట్కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఉందా లేదా, ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని తెలియచేయాలి. నెక్స్ట్ 5వ చూసినట్లయితే ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్
friendly games and maintained playground with complete games facilities. సిడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి వాళ్ళకి ఈ గేమ్స్ చెస్ కానీ క్యారమ్ బోర్డు కానీ ఇండోర్ గేమ్స్ కానీ అరేంజ్ చేస్తున్నారా, ఉంటే ఎస్ అని లేకపోతే నో అని మనం అక్కడ చూపించాలి. ఇక 6వ ప్రశ్నను గమనించినట్లయితే అవైలబిలిటీ ఆఫ్ సెగ్రిగేటెడ్ డస్ట్బిన్స్ ఇన్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ అండ్ కామన్ ఏరియాస్. మనకి మన స్కూల్లో క్లాస్ రూముల్లో, టాయిలెట్స్లో మరి కామన్ ఏరియాల్లో వాటికి సంబంధించిన డస్ట్బిన్స్ సపరేట్గా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినాయా లేవా, ఉంటే ఎస్ అని లేకపోతే నో అని, పార్షియల్గా అయితే పార్షియల్ అని. నెక్స్ట్ 7వ చూసినట్లయితే అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ ఫర్నిచర్ ఇన్ ఆల్ క్లాస్ రూమ్. ఫర్నిచర్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని మనం టిక్ చేయాలి. 8వ ప్రశ్నను గమనించినట్లయితే ఆర్ సేఫ్టీ మెజర్స్ అవైలబుల్ అండ్ ఇన్ ప్లేస్ ఫర్ సైన్స్ ల్యాబొరేటరీస్. సైన్స్ ల్యాబొరేటరీలో మనకి సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎస్ అని లేకపోతే నో అని, పార్షియల్గా ఉంటే పార్షియల్ టిక్ చేయాలి. ఇక 9వ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అవైలబిలిటీ ఆఫ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ IFPS ఇన్ క్లాస్ రూమ్స్. అవి కానీ ఉన్నట్లయితే సో ఎస్ అని, లేనట్లయితే నో అని మనం అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 10వది యూజ్ ఆఫ్ IFPS ఇన్ క్లాస్ రూమ్ ఫర్ పెడగాజికల్ పర్పస్. సో అవి IFPS బోర్డులు ఉండి కొన్ని దగ్గర పనిచేస్తుంటే ఎస్ అని, పని చేయకపోతే నో అని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక 11వ క్వశ్చన్ చూస్తున్నట్లయితే అవైలబిలిటీ ఆఫ్ స్మార్ట్ టీవీస్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్. ప్రతి క్లాస్ రూమ్కి స్మార్ట్ టీవీస్ ఉన్నాయా, ఉంటే ఎస్ అని, లేనట్లయితే నో అని పెట్టాలి. నెక్స్ట్ 12వది యూజ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ ఆర్ ఈ కంటెంట్ మీడియం. సో డిజిటల్ లైబ్రరీ వాడుతుంటే ఎస్ అని, లేకపోతే నో అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన స్కూలు ఈ మూడిట్లో దేని కిందకి వస్తుందో చూసుకోవాలి. మేజర్ పంచాయతీ వార్డ్. సో మేజర్ పంచాయతీ కిందకి వచ్చినట్లయితే దాన్ని టిక్ చేయాలి, లేకపోతే పంచాయతీ టిక్ చేయాలి, లేదా వార్డు కిందకి వచ్చినట్లయితే వార్డు కిందకి టిక్ చేయాలి. ఇక 12వది డిజిటల్ లైబ్రరీ లేదా ఈ కంటెంట్ మనం పెడగాజికల్ పర్పస్కి వాడుతున్నామా అంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాలి. ఇక 13వది యూజ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ ఆర్ ఈ కంటెంట్ మీడియం సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్కి ఈ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ లేదా ఈ కంటెంట్ వాడుతున్నామా అంటే ఉపయోగపడుతుంటే ఎస్ అని, లేదంటే నో అని వాడాలి. ఇకపోతే 14వది కండిషన్ ఆఫ్ కిచెన్ షెడ్ విత్ ఇన్ స్కూల్ ప్రిమిసెస్. సో అవి బాగుంటే గుడ్ అని, లేదా మేజర్ రిపేర్ అయితే నీడ్ మేజర్ రిపేర్ కాడ, లేదా మైనర్ రిపేర్ అయితే మైనర్ రిపేర్ కాడ టిక్ చేయాలి. ఇంకా 15వది ఈజ్ కిచెన్ గార్డెన్ ప్రాపర్లీ మెయింటైన్. సో బాగా మెయింటైన్ చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేయాలి. 16 చూసినట్లయితే స్కూల్ బిలాంగ్స్ టు. స్కూలు ఏ రకానికి సంబంధించినటువంటిదో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. DDO కోడ్ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినట్లయితే DDO కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆర్గనైజేషన్ యూనిట్ గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఈ ఆర్గనైజేషన్ యూనిట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఆల్రెడీ నేను చేస్తున్నాను, దాన్ని గమనించగలరు. తర్వాత 25 చూసినట్లయితే NOC ఫ్రమ్ 5 ఫర్ G+ సంబంధించినటువంటి ఈ మన పాఠశాలకు సంబంధించినటువంటి 5కి సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్నదా లేదా, ఉన్నట్లయితే NOC ఉన్నట్లయితే ఎస్ అని, లేనట్లయితే నో అని టిక్ చేయాలి. NOC ఇష్యూడ్ అంటే ఎస్ అని, లేకపోతే నో అని. తర్వాత ఒకవేళ ఇష్యూ అయ్యింటే ఎస్ అయితే ఆ డేటు వేయాలి. NOC వ్యాలిడ్ అప్ టు, ఎప్పుడు దాకా అది వ్యాలిడ్ ఆ డేట్ కూడా వేయాలన్నమాట. NOC వ్యాలిడ్ అప్ టు ఒకవేళ మనకు ఉన్నట్లయితే ఆ వ్యాలిడ్ అప్ టు ఆ డేట్ వేయాలి. రీజన్ ఫర్ నాట్ ఇష్యూడ్, ఒకవేళ NOC కానీ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు ఆ రీజన్ కూడా మనం ఇవ్వాలి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 21 చూసినట్లయితే అవైలబుల్ ల్యాండ్ ఇన్ ఏకర్స్. ఆ ల్యాండ్ ఎన్ని ఏకర్స్లో ఉంది అనేటువంటిది మనం మెన్షన్ చేయాలి. ల్యాండ్ మన పాఠశాలకు సంబంధించిన ల్యాండ్
ఎన్ని సెంట్లు ఉందో అది కూడా మనం ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ 22 చూసినట్లయితే నియరెస్ట్ పోలీస్ స్టేషను కాంటాక్ట్ నెంబరు ఆడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 23 వచ్చేసి నియరెస్ట్ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబరు, హాస్పిటల్ సంబంధించిన నెంబర్ కూడా ఆడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 24ది బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్, మనకి దగ్గరలో ఉన్నటువంటి సిగ్నల్స్ బాగా వచ్చేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిర్టెల్, సో ఇట్లాగా బిఎస్ఎన్ఎల్, ఇట్లా వాటికి సంబంధించినటువంటి సెలెక్ట్ అయిన దాని మీద కొడితే వస్తాయి. వాటిలో ఏదైతే మనకి బెస్ట్గా ఉంటుందో నెంబర్ 1, నెంబర్ 2 రెండు కూడా సెలెక్ట్ చేసుకోవాలి 24, 25లో. ఇక్కడ గమనించండి, ఆ సిగ్నల్స్ మనకి ఎయిర్టెల్ బాగుందా, వొడాఫోన్ బాగుందా, బిఎస్ఎన్ఎల్ సంబంధించినటువంటి బాగుందా, జియో సంబంధించినటువంటి బాగుందా, ఐడియా సంబంధించినటువంటి బాగుందా, ఈ విధంగా అడుగున్నారు. మనకి ఏదైతే అక్కడ బాగా మన ఏరియాలో వస్తుందో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక సిగ్నల్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత 26ది కానీ మనం గమనించినట్లయితే డైలీ అటెండెన్స్ డిస్ప్లేడ్ ఆన్ ది బోర్డ్ ఇన్ ది క్లాస్ రూమ్. సో ఇక్కడ మనం ప్రతి క్లాస్లో కూడా అటెండెన్స్ డిస్ప్లే చేస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ఇక్కడ మనం చూపించాలి. నెక్స్ట్ 27ది కంప్లైంట్ బాక్స్ విత్ 1089 చిల్డ్రన్ డిస్ప్లేడ్. సో ఆ బాక్స్ ఉందా లేదా, ఉంటే ఎస్ అని లేకపోతే నో అని చూపించాలి. నెక్స్ట్ డొనేషన్స్ రిసీవ్డ్ ఇన్ ది లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ ఫ్రమ్ ఎన్జిఓస్, ఫిలాంథ్రపిస్ట్స్, ఆల్మనీ, పేరెంట్స్, డోనర్స్. సో వీళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా మనం తీసుకున్నట్లయితే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మనం చూపించాలి. ఒకవేళ మనం డొనేషన్ కానీ తీసుకున్నట్లయితే 28Bలో ఇఫ్ ఎస్ అమౌంట్ రిసీవ్డ్, సో మనం అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నావో ఆ అమౌంట్ని అక్కడ మెన్షన్ చేయాలి. ఈ విధంగా మనకు కొత్తగా యాడ్ అయినటువంటి ఈ 28 కాలమ్స్ని మనం ఫిల్ చేసి సేవ్ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పాఠశాలకు సంబంధించినటువంటి విషయాల్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయగలని కోరుకుంటూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.